గండి దేవస్థానం మాజీ చైర్మన్ రమణ టీడీపీలో చేరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పార్టీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. రమణతో పాటు మరో 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బీటెక్ రవి మాట్లాడుతూ జగన్పై ఉన్న వ్యతిరేకతతోనే టీడీపీలో భారీ చేరికలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పరుల్ని జైలుకు పంపిస్తామన్నారు. దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి రమణ తెలుగుదేశం పార్టీలో చాలా శుభపరిణామం. అంటే ఒకసారి మీరు గమనిస్తే రేపు తాళ్ళపల్లిలో, రేపు పులివెందుల నియోజకవర్గంలో కూడా అనేక మంది పార్టీలో జాయిన్ చేశారు. మేమే ఇన్ని రోజులు అంటే పులివెందుల్లో ఒకతను సీను అనే అతను జాయిన్ చేసుకుంటే అతని మీద 2 కేసులు పెట్టి అతన్ని లోపలికి పంపించి ఇట్లా అన్ని దొంగ కేసులు పెట్టొస్తే మేమే అందరినీ ఒక 2 నెలలు ఆగండి, జనవరిలో మన కార్యక్రమాలన్నీ జాయినింగ్స్ పెట్టుకున్నామని దాంట్లో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టుకోవడం. తండోపతండాలుగా మేము పార్టీలో చేరుతామని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అభివృద్ధాలు ఇతని మీద ఉండే వ్యతిరేకతతో మేము ఆయన పార్టీలో పనిచేయలేము. బేసరతుగా స్వచ్ఛందంగా కూడా మేమంతా పార్టీకి చేరి తర్వాత మిమ్మల్ని గెలిపించడానికి మా వంతు సహకారం చేస్తామని వీళ్ళందరూ రావడం చాలా శుభపరిణామం. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ డెవలప్మెంట్ ముసుగులో ఇక్కడ వేంపల్లిలో ఎక్కడంటే అక్కడ గుంతలు దొరికి రోడ్డు డిస్టర్బ్ చేసి ప్రజలను నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే లోపు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యంగా ఇక్కడ ఉండే లోకల్